నిజామాబాద్ జిల్లా ధర్మోరాలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నిజామాబాద్కు చెందిన ప్రసాద్ అతడి స్నేహితుడితో కలిసి ధర్మోరాలోని ఒక మహిళ ఇంటికి వెళ్లారు. అక్కడ మహిళా సంబంధికులకు ప్రసాద్కు మధ్య గొడవ జరగగా రాడ్లు కట్టెలతో పరస్పరం దాడులకు చేసుకున్నారు. ఇక ఈ దాడిలో జీలకర్ర ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి స్నేహితుడిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు కూడా వైద్యులు నిర్ధారించారు. హత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ప్రసాద్ పై చోరీ కేసులతో పాటు ఇతర కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, అసలు ఏం జరిగింది? గొడవ గల కారణాలు ఏమై ఉంటాయంటారు? పోలీసులు ఏం చెప్తున్నారు? దీనిక ఇటు నిజామాబాద్ జిల్లా మాటూరు మండలం ధర్మోరా గ్రామంలో డబుల్ మర్డర్ కట్టడం జరిగింది. అయితే ఇద్దరు వ్యక్తులను అక్కడ ఉన్నటువంటి వారు కట్టేసి కొట్టినట్టు తెలుస్తా ఉంది. అయితే దీనికి మొత్తం కారణము ఒక మహిళతో అక్రమ సంబంధమే కారణం అని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఎవరికి చనిపోయాడో ఇతను ప్రసాద్ మోస్ట్ వాంటెడ్ దొంగగా ఇటు పోలీసులు గుర్తించారు. అతని స్నేహితుడు అంటే అతనికి ఎటువంటి విషయము తెలియదు రాకేష్ అనే వ్యక్తిని కూడా పోలీసులు గుర్తించారు. వీరిద్దరిని కూడా కొట్టినట్టు పరిస్థితి. అయితే ఈ యొక్క ధర్మవరం గ్రాములకు నిన్న సాయంత్రము ప్రసాద్ తో పాటు అదేవిధంగా రాకేష్ ఇద్దరు కలిసి వెళ్ళిన పరిస్థితి. అయితే మహిళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మహిళతో గతంలో కూడా మహిళతో ఇతనికి అక్రమ సంబంధం ఉందని చెప్పి తెలుస్తా ఉంది. వివాహేతర సంబంధంతోనే ఈ విధంగా గొడవకు దారితీసిందని తెలుస్తున్నట్టు పరిస్థితి. అయితే తాను అంటే ఈ ప్రసాద్ జైలుకు వెళ్ళినటువంటి సమయంలో వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఒక మహిళ అంటూ ఈ ప్రసాద్ రాత్రి గొడవకు దిగారు. ఇదే విషయంలో ఆ యొక్క మహిళ ఇతని కళ్ళలో కారం పుట్టినట్టు తెలుస్తా ఉంది. అదే సమయంలో ఆమె యొక్క బంధువులు అదే విధంగా ప్రసాద్ కు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలోనే కర్రలతో కూడా ఇద్దరిని కూడా అయితే జీలకర్ర ప్రసాద్ ను అదే విధంగా ఇది రాకేష్ ను వీళ్ళిద్దరిని కూడా కట్టేసి కొట్టినట్టు పరిస్థితి. వీళ్ళిద్దరిని కొడితే అక్కడ ప్రసాద్ కూడా అక్కడిక్కడ మృతి చెందాడు. అయితే అతని యొక్క స్నేహితుడు రాకేష్ ను ఇటు హాస్పిటల్ తీసుకువస్తుండగా కూడా అతను చనిపోయిన పరిస్థితి. అయితే ప్రసాద్ పైన గతంలో కూడా కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే గతంలో కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపితే ఎస్కాట్ కు కళ్ళు కప్పి ఇతను పడాలని పరిస్థితి. ఆ సమయంలో ఇద్దరు పోలీసులు కూడా సస్పెన్స్ కు గురైన పరిస్థితి. అయితే చనిపోయినటువంటి ప్రసాద్ అదేవిధంగా రాకేష్ వీరిద్దరు కూడా నిజామాబాద్ పట్టణంలోని దుబ్బాక వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ప్రస్తుతం అయితే కేసు దర్యాప్తు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.